హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్ ఇప్పుడు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థను చూసి వణికిపోతుంది. తమ దేశంపై అనునిత్యం జరుగుతున్న దాడులను తట్టుకోలేక తమ సైనికుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్లో నెలకొంది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ మొత్తం తమ ఆధీనంలో లేదు అని ఆ దేశం ఇప్పటికే గ్రహించింది. ఈ టీటీపీని గనక మనం అంతం చేయకపోతే, ఆ సంస్థను తమ దేశం నుంచి వెళ్ళగొట్టలేకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతం ఎప్పుడోసారి మన చేజారిపోయే అవకాశం సైతం ఉంది అని పాకిస్తాన్ గ్రహిస్తోంది. దీనికంతటికీ కారణం ఆ సంస్థ చీఫ్ అయిన నూర్ వలీ మహసూద్ వల్లే ఇదంతా కారణం కాబట్టి అతన్ని చంపేద్దామని కూడా ప్లాన్ చేసింది. లాస్ట్ వీక్ ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో ఒక ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్లో ఈ మహసూద్ ప్రయాణిస్తున్న టొయోటా కారును సైతం ధ్వంసం చేసేసింది. అయితే ఆ సమయంలో మహసూద్ తన కారులో లేడు కాబట్టి ప్రాణాలతో తప్పించుకున్నాడు. దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్ అతన్ని చంపేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ అతను ఎక్కడ ఉన్నాడు అనే విషయంపై వేట కొనసాగిస్తూనే ఉంది. అతను ఎప్పుడు దొరికినా ఎక్కడ పాసిబుల్ అయినా కూడా చంపేసేందుకు సిద్ధంగానే ఉంది. అయితే ఎవరి నూర్ వలీ మహసూద్, ఇతని ప్రభావం ఏంటి అండ్ ఇతను ఎవరి కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు, పాకిస్తాన్కు ఈ టీటీపీకి ఉన్న రైవల్రీ ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం ఈ టీటీపీ అనే ఉగ్రవాద సంస్థ 2007లో ఏర్పాటైంది. అంతకు ముందు వరకు ఆఫ్ఘనిస్తాన్లో ఈ అల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ పోరాటం చేస్తూ ఉండేది. ఈ అల్ ఖైదాకు పాకిస్తాన్కు అప్పట్లో రైవల్రీ ఉండేది. పాకిస్తాన్ సైన్యం అల్ ఖైదా వారిపై అప్పుడప్పుడు స్ట్రైక్స్ అవి చేస్తూ వాళ్ళను చంపేస్తూ ఉండేది. దీంతో ఈ రైవల్రీ నుంచి పుట్టుకొచ్చింది ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఈ సంస్థ పాకిస్తాన్కు వ్యతిరేకంగా అండ్ పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పష్తూన్ గిరిజనుల కోసం పోరాటం చేయడానికని పుట్టుకొచ్చింది. అప్పటికే ఆ దేశంలో పష్తూన్లపై పాకిస్తాన్ చాలా అణిచివేత ధోరణిని వ్యవహరించేది. వాళ్ళు గిరిజన సమూహానికి సంబంధించిన వాళ్ళు. దీంతోపాటు వాళ్ళకు ఆ దేశ రాజకీయాల్లో అంతగా ప్రాధాన్యత లేదు కాబట్టి వాళ్ళపై అణిచివేత అనేది చాలా ఎక్కువగా కొనసాగుతూ వచ్చేది. వారిపై ప్రభుత్వం అసలు వారిని గుర్తించకుండా చేయడం, వాళ్ళకు ఐడెంటిటీ కార్డులను రద్దు చేయడం, ఉన్నట్టుండి అంటే ప్రభుత్వానికి ఎవరైతే తిరగబడతారో వాళ్ళందరినీ మాయం చేసి ఎత్తుకెళ్ళి ఎక్కడో చోట తీసుకెళ్ళి చంపేయడం, ఇలాంటివి ఎన్నో జరిగాయి. కనీసం వాళ్లకు కనీస అవసరాలను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తీర్చేది కాదు. వీళ్ళు ఎక్కువగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో చాలా ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వాళ్ళను దీంతోపాటు ఎక్స్ట్రా జ్యూరిడిక్షన్ కూడా వాళ్ళపై అమలయ్యేది. అంటే న్యాయానికి సంబంధం లేకుండా వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి అంతం చేయడం, వాళ్ళ హక్కులన్నిటినీ కాలరాయడం, వాళ్ళకు కనీస అవసరాలను తీర్చలేకపోవడం, ఇలాంటివి ఎన్నో చేసేది. వాళ్ళు గిరిజనులు వాళ్ళకు రాజకీయంగా కానీ అండ్ మతపరంగా కూడా అంతగా ప్రభావం లేకపోవడమే దీనికి కారణం అని ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ తెలుసుకుంది. దీంతో వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాం అని చెప్పి తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ పుట్టుకొచ్చింది. 2007 నుంచి ఈ సంస్థ బాగానే పోరాడింది. పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఎన్నో ఉగ్రవాద దాడులు సైతం చేసింది. అయితే 2014లో ఈ సంస్థ ఒక తప్పిదం చేసింది. అదేమిటంటే, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఒక పాఠశాలపై దాడి చేయగా ఏకంగా 130 మంది చిన్నపిల్లలు సైతం మరణించారు. ఇది అప్పట్లో పెద్ద ఎత్తున వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇది ఒక ఉగ్రవాద సంస్థనే మళ్ళీ ఇంకా ఎక్కువ వ్యతిరేకత మూటగట్టుకోవడంతో తాము చేసిన తప్పిదాన్ని తెలుసుకుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇక పాకిస్తాన్ వీళ్ళపై దాడులు ఎక్కువగా చేయడం అండ్ వీళ్ళ అగ్రనేతలందరినీ చంపేయడం చేస్తూ వచ్చింది. 2018 వచ్చేసరికి జస్ట్ ఒక 10 సంవత్సరాల్లో ఈ సంస్థ చీఫ్లను ముగ్గురిని పాకిస్తాన్ తన ఎయిర్ స్ట్రైక్స్తో చంపేసింది. ఈ సంస్థ చీఫ్లు ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్లో నివసిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో గుర్తించి వారిపై వైమానిక దాడులు చేయడం, వాళ్ళని చంపేయడం ఇలాంటివి చేస్తూ వచ్చింది. 2018 వచ్చేసరికి ఇక ఈ సంస్థ చాలా వరకు తన ప్రభావాన్ని పాకిస్తాన్లో కోల్పోయింది. ఇక ఆఫ్ఘనిస్తాన్కే పరిమితం కావాల్సి వచ్చింది.
ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. ఇదే సమయంలో ఈ నూర్ వలీ మహ్మద్ ఈ సంస్థకు చీఫ్గా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి తన పంథాను పూర్తిగా మార్చేశాడు. మనం ఎటువంటి సామాన్యులపై దాడి చేయకూడదు, జస్ట్ పాకిస్తాన్ సైన్యాన్ని పోలీసులను మాత్రమే టార్గెట్గా చేసుకుని మనం దాడులకు పాల్పడాలి అనే విధంగా తన దౌత్య విధానాన్ని మార్చేసుకున్నాడు. అంతేకాకుండా అదే ప్రాంతంలో ఉన్న మరికొన్ని సంస్థలతో కూడా వీళ్ళు టైఅప్ చేసుకోవడం మొదలుపెట్టారు. మనందరికీ తెలుసు, బలూచిస్తాన్ ప్రాంతంలో బిఎల్ఏ ఆర్మీ తన ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులకు సైతం పాల్పడుతుంది. కాబట్టి ఇలాంటి బలూచిస్తానీ సంస్థలతో కూడా ఇంటర్లింకప్ పెట్టుకున్నాడు. కావాల్సి వస్తే ఆయుధాలను ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇలాంటి వాటిని చేస్తూ వచ్చాడు. తద్వారా ఈ టీటీపీని పాకిస్తాన్లో బలోపేతం చేస్తూ వచ్చాడు. ఇదే సమయంలో 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక వీళ్ళకి పెద్ద బూస్ట్ వచ్చింది. వీళ్ళు కూడా తాలిబాన్లకు అనుబంధ విభాగమే కాబట్టి ఇక వీళ్ళకు ఆయుధాల సరఫరా లేదంటే నిధుల సరఫరా ఇలాంటివి వస్తూ ఉన్నాయి. తద్వారా ఇక వీరికి ఎటువంటి ఢోకా లేకుండా పోయింది. దీంతో పెద్ద ఎత్తున పాకిస్తాన్పై విరుచుకుపడడం స్టార్ట్ చేశారు. అయితే అప్పటి నుంచి మెల్లిమెల్లిగా తమ ప్రభావాన్ని చూపిస్తూ వచ్చిన వీళ్ళు ఈ ఏడాది జనవరి నుంచి పెద్ద ఎత్తున దాడులకు అయితే పాల్పడుతూ ఉన్నారు. ఏకంగా జనవరిలో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పోలీస్ స్టేషన్ పైనే దాడులు చేసి ఆ పోలీస్ స్టేషన్లు అన్నిటినీ ఆక్రమించుకున్నారు. అదే సమయంలో చాలా చోట్ల ఈ పోలీస్ స్టేషన్లను అండ్ ఆర్మీ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని లక్షిత దాడులను సైతం చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే సరిగ్గా ఈ ఏడాది జనవరి నుంచే వీళ్ళకు బ్యాక్ ఎండ్ నుంచి ఎవరి సపోర్టు పెద్ద ఎత్తున లభిస్తుంది అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. విదేశీ పత్రికల ప్రకారం అయితే మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగాలే వీళ్లకు ఆయుధ సరఫరా లేదంటే నిధుల సరఫరా చేస్తున్నట్లు కనిపిస్తుంది. అందువల్లనే వీళ్ళు పాకిస్తాన్కి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు అనే అనుమానాలను అయితే రేకెత్తించాయి. అంతేకాకుండా రీసెంట్గా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఈ టీటీపీకి బలూచిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగాలు రక్షణ సరఫరా చేస్తూ ఉన్నాయి. దీనివల్లనే ఈ సంస్థలు మాపై ఎక్కువగా పోరాటం చేస్తూ ఉన్నాయి. మేము 2 ఫ్రంట్ వార్కి ఇప్పటికే సిద్ధమయ్యాం. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఇలాంటి టీటీపీ లాంటి ఉగ్రవాద సంస్థలతో పాటు ఇండియాతో కూడా ఏకకాలంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా రక్షణ శాఖ మంత్రి చెప్పేశారు. దీన్ని బట్టి చూసుకుంటే మన ప్రభావం పాకిస్తాన్లో ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో మనం మనపై ఉగ్రవాద దాడులు జరిగినా కూడా చూస్తూ ఉండిపోయే వాళ్ళం. 26/11 లాంటి పెద్ద ఎత్తున దాడులు జరిగినా కూడా మనం ఆ దేశాన్ని ఏమి అనేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన దౌత్య విధానాలన్నీ పూర్తిగా మారిపోయాయి. శత్రువుకు శత్రువే మిత్రుడు అనే విధంగా మనం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లను ఉపయోగించుకుని పాకిస్తాన్పై తీవ్రంగా ఒత్తిడి తెస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ నూర్ వలీ మహ్మద్కు సంబంధించిన తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ కూడా పాకిస్తాన్పై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. దీనివల్లనే ఆ దేశం ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితికి చేరుకుంది. ఇక మనపై ఎట్టి పరిస్థితుల్లోనూ దృష్టి సారించలేకపోతుంది. పాకిస్తాన్ మన ఇండియన్ బార్డర్ దగ్గర ఉన్న సైన్యాన్ని మొత్తం తీసుకెళ్ళి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దగ్గర మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే మన ఇండియా ఇప్పటికీ కాస్త సేఫ్గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.